సార్ పట్టపగలే అత్యంత దారుణంగా హత్య జరిగింది. దీని గల కారణాలేంటి? మీ విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ఈరోజు సాయంత్రం అందాజా 5 గంటలకట్లా మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేడ్చల్ బస్ స్టాప్ దగ్గర ఒక అతన్ని పొడిచిర్రు అనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళినాము. వాళ్ళు ఎవరనేది ఎంక్వైరీ చేసుకున్నాము. చనిపోయిన ఆయనది మాచారెడ్డి ప్రాపరు. అతని పేరు ఉమేష్ అని, 24 ఇయర్స్. వాళ్ళకు కుటుంబ కలహాలు ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషను. వాళ్ళే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు సస్పెక్ట్స్. వాళ్ళే కుటుంబ కలహాల వల్ల చంపినట్టుగా అనుమానం ఉంది. ఇప్పుడు చనిపోయిన ఆయనకి నేర చరిత్ర అట్లా ఏమైనా ఉన్నదా? మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? అది ఇప్పటివరకు అయితే ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. అది మేము కనుక్కుంటాం. ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా వాళ్ళు ఏమేమి నేరాలు చేశారు అనేది కూడా కనుక్కుంటాం. ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారా ఇప్పుడు ఇద్దరు నిందితుల్ని? ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెరిఫై చేస్తున్నాం, పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది దొరికిన తర్వాత. కేవలం కుటుంబ కలహాలైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా సార్? కుటుంబ కలహాలని చెప్పేసి ఫస్ట్ ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారము కుటుంబ కలహాలని తెలిసింది. మిగతాదంతా ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది. సో మొత్తం మీద కేవలం కుటుంబ కారణాలతోనే ఈ హత్య జరిగినట్లు కూడా ఒకవైపు పోలీసులు భావిస్తున్నారు. తన సొంత సోదరులు ఇద్దరు కలిసి, ఒక కజిన్ బ్రదర్, అదేవిధంగా ఇంకో ఆయన ఓన్ బ్రదర్, ఇద్దరు కలిసి పట్టపగలే మేడ్చల్ జిల్లా డిపో ఎదురుగా ఈ హత్య అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ కావచ్చు, వీటిని అన్నింటిని ఎంక్వైరీ చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా ఒకవైపు సీఎస్ సత్యనారాయణ ప్రస్తుతం అంతా పాటు చెప్తున్నారు. ఉమేష్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ప్రస్తుతం ఉమేష్ తండ్రి ప్రస్తుతం అంతా పాటు ఉన్న వారితో మాట్లాడదాం. అసలు మీ కొడుకుని చంపింది ఎవరు? అసలు ఎందుకని జరిగింది హత్య? మేడం, నేను పొద్దున 5:30 డ్యూటీకి వెళ్ళినా, బాగానే ఉన్నారు. నాకు ఇంతవరకు ఏం తెలియదు సార్ మేడం. ఇక ఏమైందో ఏమో. నాకు 3:30కో 4 o'clock ఫోన్ వచ్చింది. ఇట్లా మీ కొడుకుని చంపేసారని చెప్పి. అంటే నేను అక్కడ షాక్ అయినా. ఏం చేయాలనో నాకు అర్థమవుతలేదు. ఇక ఆయన మా డిపోకి ఫోన్ చేసిన మా సార్కి, సార్ నేను డ్యూటీలో ఉన్నా, బస్సులో కూడా ఒక 40-50 మంది ఉన్నారు, ఒక 5 నిమిషాలు రోడ్ పక్కన బస్ పెట్టేసి ఫోన్ చేసిన. సరే గని టెన్షన్ పడకు, ఇదైతే ఉంటుంది, నువ్వు మెల్లగా డిపోకి వచ్చేసాయి, మేము మీది ఇల్లు ఇక్కడే కదా, మేడ్చల్ ఉంటారు కదా మీరు, మేము చూస్తామని అని చెప్పేసి ఇదే మాట సరిపోయింది నాకు. అంటే మొత్తం ఎంతమంది కొడుకులు కూతుళ్ళు మీకు? నాకు 2 బిడ్డలు, 2 కొడుకులు, 1 బిడ్డ. ఇప్పుడు చనిపోయిన ఎన్నో అయినా? పెద్ద అయినా మేడం. పెద్ద అయినా. అంటే ఎందుకు పెద్ద అయినా ఇంట్లో మంచిగా ఉంటాడా? ప్రవర్తన ఏ విధంగా ఉండేది? ప్రవర్తన మేడం అంటే ఇప్పుడు మాతో మంచిగానే ఉంటాడు, కాకపోతే ఇక పని చేయకపోతుండే. ఇక అప్పుడప్పుడు ఇక ఇవ్వాలి, నిన్న మొన్నటిది ఏం లేదు, కానీ డబ్బుల గురించి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి మాకు ఇప్పుడు గదే మేడం, ఏం లేదు, మంచిగా ఉండే. మా చిన్న కొడుకు మంచిగా ఉండే. ఎప్పుడు వాళ్ళు మా చిన్న కొడుకు పెద్ద కూడా ఎప్పుడు కొట్లాడలేదు ఇంతవరకు. అంటే తరచు మీతో ఏమైనా గొడవలు పెట్టుకుండే వాళ్ళ ఇప్పుడు ఉమేష్? ఏం లేదు మేడం, ఏది లేదు. మరి అంటే చిన్న కొడుకే అని చెప్తున్నారు, ఎందుకంట? ఎవరు ఏమని చెప్పలేరు మేడం నాకు, ఎవ్వరు ఏం ఇంత అట్లాంటి కొడుకు. ఇప్పుడు ఎంతమంది పాపలు ఇప్పుడు ఉమేష్ పిల్లలు? ఉమేష్కి ఈ పాప, ఒక బాబు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఉమేష్కి? ఉమేష్కి 24 సంవత్సరాలు ఉంటుంది మేడం. అంటే మరి పోలీసులకు ఏం చెప్పాలనుకుంటారు? ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? న్యాయం ఏం లేదు మేడం, వాళ్ళైతే ఎవరు ఏం చేసిరో జర వాళ్ళకు ఇన్క్వైరీ చేయండి అంతే. మాకైతే ఏం తెలియదు మేడం. నేను రోజు డ్యూటీ చేసుకుంటా, పొద్దున్న 5 గంటలకు పోతా, సాయంత్రం 9:30, 8:30కి వస్తా. ఏందమ్మా, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.